స్ట్రెస్ మేనేజ్మెంట్తో పాటు మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే ఫాలో అవుతామో మనకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎప్పుడు రాకుండా ఉంటుంది. కాకపోతే మనం చూసే కేసెస్లో ఎక్కువగా హైపర్ గ్యాస్ట్రైటిస్ అంటే హైపర్ యాసిడిటీ ప్రాబ్లం చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. హైపర్ యాసిడిటీ అనేది ఎలా జరుగుతుంది, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత విదిన్ 20 to 30 minutes మన ఫుడ్కి డైజెషన్ కోసానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది జనరల్గా మన స్టమక్ లోపల ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ యాసిడ్ అనేది కంటిన్యూస్గా ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుంది స్ట్రెస్ వల్ల అండ్ ఒక హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది. ఈ కంటిన్యూస్గా రిలీజ్ అవ్వడం వల్ల హైపర్ యాసిడిటీ అనేది అవుతుంది. హైపర్ యాసిడిటీకి నార్మల్గా సిమ్టమ్స్లో మీకు హెవీగా స్టమక్ పెయిన్ వస్తుంది, మీరు తిన్న తర్వాత మీకు చాలా బ్లోటింగ్ అవుతుంది అండ్ ఈ స్టమక్ పోర్షన్లో, థ్రోట్ పోర్షన్లో, చెస్ట్ పోర్షన్లో మీకు నార్మల్గా బాగా బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది. నార్మల్గా మీకు చిల్డ్ వాటర్ కానీ మీరు ఎక్కువగా స్వీట్ తీసుకుంటే మాత్రమే అది తగ్గుతుంది అనే లక్షణాలు ఉన్నాయంటే డెఫినెట్గా మీకు హైపర్ యాసిడిటీ అనేది ఉన్నది.